మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి. సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎరా చూసాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎరా చూసాం, ఓ రావు గోపాలరావు గారు ఎరా చూసాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎరా చూసాం. మొన్నటి దాకా రీసెంట్గా ఆయన శకం మూసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్ప వాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని, 2 రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానైనా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోర్చలేనిది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపుగుర్తులుగా, ఆయన తీపుగుర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని, పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడినా అని మెప్పొందిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఓ కామెడీయా, ఓ విలనియా, ఓ సెంటిమెంటా, ఓట కాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు. ఒక రాజనాల గారు ఎరా చూసాం, ఓ కైకాల సత్యనారాయణ గారు ఎరా చూసాం, ఓ రావు గోపాలరావు గారు ఎరా చూసాం, ఓ కోట శ్రీనివాసరావు గారు ఎరా చూసాం. మొన్నటి దాకా రీసెంట్గా ఆయన శకం మూసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని, నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి, పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్ప వాళ్ళందరికీ కూడా వాళ్ళ టాలెంట్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క, నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని, 2 రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానైనా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు
తెలుగు సినిమా పరిశ్రమకి పోక్షలేనిది. మహాకవి ఆచార్య గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులుగా, ఆయన తీపి గుర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.